హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదైతే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట. సో మార్నింగ్ అయితే పాలు వచ్చేసాయి. సో పాలు అయితే కాచడానికి అయితే పెట్టేసాను అనమాట. అండ్ దాని తర్వాత అయితే పిల్లలకి ఇక్కడ కొంచెం పాలు అయితే ఇచ్చాను. సో నేను ఇండక్షన్ మీద పెట్టాను కదా, బాయిల్లో పెట్టాను. సో ఇటు నుంచి అటు వెళ్ళలో పాలు అయితే పొంగిపోయాయి అనమాట. ఇక్కడైతే పిల్లలకి పాలు అయితే ఇచ్చేస్తున్నాను. పిల్లలకి పాలు ఇచ్చేసాక వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఏంటంటే పాలక్ పప్పు చేద్దామని అనుకుంటున్నాను. మాకు డైలీ పప్పు తింటారు కాబట్టి కంపల్సరీ పప్పు అయితే ఉంటుంది. సో ఈరోజు అయితే పాలక్ పప్పు చేస్తున్నాను అనమాట. రోజు ఉట్టుపప్పు ఏం తింటామని ఈరోజు పాలక్ పప్పు చేసుకుంటున్నాము. పాలకూరని అయితే కట్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. దాని తర్వాత పప్పులోకి ఆనియన్స్ అండ్ అలాగే టొమాటోలు కూడా కట్ చేసుకోవాలి. సో ఇది మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. లాంగ్గా అయినా పర్వాలేదు, లేకపోతే చిన్న ముక్కలుగా అయినా పర్వాలేదు. మీ ఇష్టం ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను అండ్ అలాగే టమాటోలు కూడా కట్ చేసుకున్నాను అనమాట. రెండు కట్ చేసుకున్నాక స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. అవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత సో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక టొమాటోలు అయితే వేసుకొని ఇంకొకసారి మగ్గనియండి. సో టొమాటోలు కొంచెం మగ్గిన తర్వాత పాలకూర వేసుకొని దాంట్లోనే కొంచెం పప్పు కూడా వేసేసుకోండి. దాని తర్వాత కొంచెం కారం అండ్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 1 నిమిషం మగ్గనియండి. అలా మగ్గిన తర్వాత ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకొని పప్పు అయితే మూత పెట్టి 5 విజిల్స్ చేసుకోండి. సో పప్పు అయితే ఉడికిపోయింది. అందులో ఉప్పు వేసి ఒకసారి మెదిపేస్తున్నాను అనమాట. దాని తర్వాత ఇక్కడ పుదీనా మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నాను. సో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర ఒక చెట్టు ఉంటే దానికి ఒక మామిడికాయ కోసుకొని వచ్చారనమాట. అండ్ అలాగే నేను గమలలో కొంచెం పుదీనా వేసాను. సో అదైతే నేను కట్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. దానికైతే ఆకులు అయితే తుంపేసుకొని సో మామిడికాయ అండ్ అలాగే పుదీనా మిక్సీలో అయితే వేసుకున్నాను. నేను రెండు మిక్సీలో వేసుకున్న తర్వాత మనం పుదీనా కాడలతో వేసుకోవద్దు. కాడలతో వేసుకుంటే ఏంటంటే అది నలగదు సరిగ్గా. సో ఆకులు తుంప వేసుకోండి. దాని తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. నేను ముందు 3 వేసుకున్నాను, బట్ కారం ఎక్కువ అవుతుంది అనిపించి ఒకటి తీసేసాను అనమాట. దాని తర్వాత కొంచెం ఉప్పు అండ్ అలాగే కొంచెం పచ్చి జీలకర్ర అయితే వేసుకోవాలి. పచ్చి జీలకర్ర వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోండి ఒకసారి. అలా మెత్తగా మీకు కచ్చపచ్చగా కావాలంటే కచ్చపచ్చగా పట్టుకోండి. నేనైతే మెత్తగా పట్టేస్తాను, ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి మెత్తగా మిక్సీ అయితే పట్టేశాను. ఇక్కడైతే క్యాబేజ్ కూర అయితే చేస్తున్నాను అనమాట. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ఆవాలు అండ్ అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. మేము రోజు పప్పు ఉన్నా కూడా కంపల్సరీ ఏదో ఒక కర్రీ అయితే వండుతాను అనమాట. ఎందుకంటే ఆయన బాక్స్ పట్టుకెళ్తారు కాబట్టి బాక్స్లోకి పప్పు అయితే పట్టుకెళ్ళరు, కర్రీ వండుతాను. అండ్ అవి రెండు కొంచెం ఫ్రై అయ్యాక పసుపు అయితే వేసుకోండి. పసుపు ఆయిల్లో ఎందుకు వేస్తున్నానంటే ఆయిల్లో ఫ్రై అయితే పచ్చివాసన రాకుండా ఉంటుంది. అండ్ దాని తర్వాత నేను నైటే క్యాబేజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని అయితే ఆయిల్లో వేసి ఒకసారి కలపండి. ఒకసారి కదిపి బాగా పసుపు అంతా ఇప్పుడు ఆ క్యాబేజ్కి పట్టాలన్నమాట. అలా పట్టిన తర్వాత ఒకసారి మూత అయితే పెట్టుకొని మగ్గించుకోండి. అలా మగ్గించుకున్నాం. మధ్యలో అలా కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇందులో వాటర్ అయితే యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండానే మనకు మగ్గిపోద్ది. ఎందుకంటే క్యాబేజ్లో ఆల్మోస్ట్ చాలా వాటర్ ఉంటాయి. చూసారా కర్రీ అంతా ఎలా దగ్గర పడిపోయిందో. సో
ఇలా కొంచెం దగ్గర పడ్డాక అందులో కొంచెం కారం, మీకు కూరకు సరిపడా కారం వేసుకోండి. ఈరోజు కూరలో అయితే కొంచెం కారం ఎక్కువ అయిందనమాట, నేను చూసుకోలేదు, కొంచెం వేసాను, బట్ ఇంకో తక్కువ అవుతుందేమో అని కొంచెం వేసాను, బట్ అది ఎక్కువ అయిపోయింది. దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోండి, ఎందుకంటే ఉప్పు వేసాం కదా, మనకు ఆల్మోస్ట్ క్యాబేజీలోంచి వాటర్ అయితే వచ్చేస్తుంది. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే నేను మా హస్బెండ్ కోసం చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట. సో ఈరోజు చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయి. అండ్ ఈరోజు పిల్లలకి కూడా నేను చపాతీలే చేసి ఇచ్చాను అనమాట టిఫిన్ పిల్లలకి, అండ్ అలాగే మా హస్బెండ్కి కలిపి ఒకేసారి వదిలేస్తాను అనమాట. తనకి బాక్స్ ప్యాక్ చేసి వదిలేస్తాను, అండ్ పిల్లలకైతే టిఫిన్ పెట్టేసాను అనమాట. ఇక్కడైతే చపాతీలు వచ్చేసి దాని తర్వాత నేను చపాతీలు అయితే కాల్చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పిల్లలకి కాల్చి ఇచ్చేసిన తర్వాత మా హస్బెండ్కి బాక్స్ అయితే కడతాను. ఇక్కడైతే నేను రెండు చపాతీలు ఒకేసారి కాల్చేస్తాను అనమాట. ఇది సింపుల్ ట్రిక్, మనకి పని ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ పెనం మీద ఒక చపాతీ వేసుకొని దాన్ని అటు ఇటు ఫ్రై చేసుకోండి ఒకసారి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు చపాతీ కూడా వేసుకోండి, అండ్ దాన్ని అటు ఇటు తిప్పుతూ ఆ రెండు చపాతీలు అయితే కాల్చేసుకోండి. కింద నుంచి పైనుంచి కాల్చేసుకుంటే మనకి మంచిగా సాఫ్ట్గా చపాతీలు వస్తాయి, అండ్ ఈజీగా ఒకేసారి రెండు చపాతీలు కూడా కాల్చుకోవచ్చు. అంతే, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ దాని తర్వాత నాకైతే ఇవాళ క్యాబేజ్ కర్రీతో చపాతీ అయితే తినాలనిపించలేదు అనమాట. ఎందుకో తెలీదు, నాకు సెకండ్ టైం డెలివరీ అయిన దగ్గర నుండి క్యాబేజ్ స్మెల్ అంటే నచ్చట్లేదు. సో అందుకని నేనైతే పాలు ఉన్నాయి, సో అందుకని ఇవాళ పాలు మరిగించుకొని చపాతీలు వేసుకొని తినేద్దాం అని చెప్పేసి ఇక్కడ చపాతీలు అయితే చిన్న పీసెస్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అలా చిన్న పీసెస్ చేసుకున్నాక పందారుతో కలిపిన పాలు అయితే మరిగించి అందులో అయితే పోసుకున్నాను. సో అందులో పోసుకొని ఒక 10 minutes నాననిచ్చాక నేను టిఫిన్ అయితే తినేసాను అనమాట. ఇక్కడ తినేసాక కొంచెం గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట, అవి అయితే క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత క్లీన్ చేసుకున్నాక సింక్ కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాను, ఎందుకంటే మనకు అక్కడి నుంచే కదా అన్ని పురుగులు అవి ఇవి అన్నీ వస్తాయి. కానీ ఎంత చేసినా కన్ఫామ్గా ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. ఎంత క్లీన్ చేసుకున్నా బొద్దింకలు మాత్రం కంపల్సరీ వస్తాయి. సో ఎంత అయిపోయిన తర్వాత నేను సింక్ అయితే ఒక్కసారి క్లీన్ చేసేస్తున్నాను. సో సింక్ అంతా క్లీన్ చేసిన తర్వాత నేనైతే కూర్చొని టిఫిన్ అయితే చేస్తాను అనమాట. ఇక్కడైతే పన్నీర్ చేస్తున్నాను అనమాట. సో పాలైతే అందులో వెనిగర్ వేసి పాలైతే విరగొట్టేసాను, అండ్ విరగొట్టేసాక ఇలా ఒక స్టైనర్ పెట్టి దాని మీద గుడ్డ పెట్టి పన్నీర్ అయితే చేస్తున్నాను అనమాట. పన్నీర్ అంతా ఇలా గుడ్డలోకి తీసుకున్నాక చన్నీళ్ళతో అయితే దాన్ని ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత గుడ్డను కొంచెం టైట్గా 4 పక్కల నుంచి చుట్టుకోవాలన్నమాట. అలా చుట్టుకొని పన్నీర్లో ఉన్న వాటర్ అంతా ఉంటుంది కదా, అదంతా పోయేంత వరకు పన్నీర్లో వాటర్ అంతా గట్టిగా పిండేసుకోవాలన్నమాట. అది వేడిగా ఉంది కదా, సో అందుకని నేను కొంచెం పట్టుకొని గట్టిగా పిండుతున్నాను అనమాట. సో కాలుతుంది, బట్ వేడిగా ఉంది కాబట్టి చూసుకోండి. సో ఇలా మొత్తం వాటర్ అంతా అందులోంచి పోయేంత వరకు పిండేసుకోవాలన్నమాట. అలా వాటర్ అంతా పోయిన తర్వాత కిందన ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద అయితే మీకు కావాల్సిన షేప్లో పెట్టుకొని దాని మీద మనకి అప్పడాల పీట ఉంటుంది కదా, అదైతే బోర్లించి పెట్టుకొని దాని మీద వెయిట్ అయితే పెట్టేసుకోండి. అలా అయితే మనకి 1 గంట రెస్ట్ ఇస్తే పన్నీర్ అయితే రెడీ అయిపోద్ది. అండ్ దాని తర్వాత ఇక్కడ పిల్లలిద్దరికి అయితే జడలు అయితే వేస్తున్నాను అనమాట. సో మా పెద్ద పాప జడలు పర్ఫెక్ట్గా వేయించుకుంటుంది, బట్ మా చిన్నదైతే అస్సలు వేయించుకోదు. ఇప్పుడు చూడండి ఎలాంటి ఎక్స్ప్రెషన్లు ఇస్తుందో, కెమెరా ఉందని ఏం మాట్లాడకుండా వేయించుకుంటుంది, లేకపోతే అస్సలు వేయించుకోదు.
దానికి పోనీటైల్ తప్ప ఏది వేసినా కూడా నచ్చదు. అండ్ ఇక్కడ పెద్ద పాపకి జడ వేయడం కంప్లీట్ అయిపోయిందనమాట. దాని తర్వాత మాకు దోమలు అయితే వస్తున్నాయని చెప్పి రీసెంట్గా మెష్ డోర్ అయితే పెట్టించాము. సో మెష్ డోర్ పెట్టించాక ఏంటంటే నాకు ద్వారబంధానికి ముందు ఇది ఉండేదన్నమాట, ఒక తోరణం. సో ఇప్పుడైతే అది లేదు. నాకు బోర్డుగా అనిపించి ఇలాంటి హుక్స్ ఉంటాయి కదా, వాటిని డోర్కే హ్యాంగ్ చేస్తాను అనమాట. ఇలా 3 టైమ్స్లో హ్యాంగ్ చేసి, నా దగ్గర ఈ తోరం ఉంది కదా, దాన్ని డోర్కే పెట్టేశాను అనమాట. ఇలా అయితే డోర్కి మొత్తం తగిలించాను 3 హుక్లు అయితే పెట్టి. ఇప్పుడైతే కొంచెం చూడడానికి డోర్ కొంచెం లుక్ బాగుంది. అండ్ ఇక్కడైతే మా పాప రిజల్ట్ అయితే వచ్చిందనమాట. సో మా పాప క్లాస్ ఫస్ట్ అయితే వచ్చింది. సో తను చేసిన యాక్టివిటీస్ అన్నింటికి అయితే బాగా 3 స్టార్స్ అయితే ఇచ్చారు రిజల్ట్. అండ్ అలాగే మా పాపది అండ్ అలాగే మా బావగారు వాళ్ళ అబ్బాయిది కూడా రిజల్ట్ వచ్చింది. అండ్ మా బావగారు వాళ్ళ అబ్బాయి కూడా ఫస్ట్ వచ్చాడనమాట 9th క్లాస్లో. సో ఇద్దరిది క్లాసెస్ అయితే ఇద్దరు క్లాస్ ఫస్ట్ అయితే వచ్చారు. అండ్ రిజల్ట్ అయితే ఎంత బాగా చేశారంటే ఇలా ఫొటోస్ అవి ఇవి అంటించి, వాళ్ళు చేసిన యాక్టివిటీ ఫొటోస్ అన్నీ అంటించారనమాట ప్రోగ్రెస్ కార్డులో. చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడైతే మేము స్కూల్కి స్టేషనరీ షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా. అండ్ రిటర్న్ అయితే వస్తున్నప్పుడు ఇక్కడ ఫ్రూట్ లస్సీ అయితే తాగేసి, మా హస్బెండ్ అయితే ఇక్కడ గన్నరైస్ తాగుతున్నాను అనమాట. తాగేసి ఇంటికైతే వచ్చాము. అండ్ ఇక్కడ కొన్న స్టేషనరీతో పాటు పాత స్టేషనరీ కూడా ఉంది. సో అది డ్రాస్ అంతా కూడా నేను క్లియర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా. సో అందుకని తెచ్చిన బుక్స్ అవి ఇవి అన్నీ మంచిగా పెట్టేసుకుంటే మనకి వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి హడావిడి ఉండదు అనమాట. సో ఎన్ని బుక్స్ ఉన్నాయో చూడండి. క్లాస్ 1కి అసలు ఒక 7-8 కాపీలు అండ్ టెక్స్ట్ బుక్లు ఏంటేంటో ఇచ్చారు. సో స్కూల్కి వెళ్తే స్కూల్ వాళ్ళు ఒక షాప్ చెప్తారనమాట. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మన క్లాస్ చెప్తే వాళ్ళే ఇచ్చేస్తారు. సో అలా వెళ్ళి బుక్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. మా పెద్ద పాపది, చిన్న పాప అయితే ఇంకా తేలేదు. తనకైతే జూన్ వరకు స్కూల్స్ ఉండవు అనమాట. మా పెద్ద పాపకి ఏప్రిల్లో స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, సో పెద్ద పాపకి అయితే ఫస్ట్ కొనేసాము, చిన్న పాపకి అయితే తర్వాత కొంటాను అనమాట. ఇక్కడైతే బుక్స్ తెచ్చాము. అండ్ దాని తర్వాత బుక్స్కి కవర్ వేస్తాం కదా, సో ఆ కవర్స్ అయితే 2 రాశారు. సో ఆ 2 అయితే తెచ్చాము. అండ్ దాని తర్వాత ఇక్కడ వాళ్ళు క్రేయాన్స్ యూస్ చేస్తారు కదా, క్రేయాన్స్ కూడా నార్మల్ క్రేయాన్స్ కాదు, ఏవో జంగ్లీ క్రేయాన్స్ అంట. అన్నిటి మీద యానిమల్ బొమ్మలు అయితే ఉన్నాయి. ఏంటో మన టైం అప్పుడు ఇలాంటివి అస్సలు ఏమీ లేవు. ఇప్పుడైతే ఇలాంటివన్నీ వచ్చాయి. నేమ్ ప్లేట్స్ అన్నీ వాళ్ళే లిస్ట్ రాసి ఇచ్చేసాను అనమాట, ఏవన్నీ కావాలి, ఎన్ని అవసరం పడతాయని. సో అవైతే తెచ్చాను. అండ్ ఇక్కడైతే కొన్ని స్టేషనరీ అయితే పాతవి ఉన్నాయి కాబట్టి ఎక్కువ అయితే ఏం తేలేదు. ఒక పెన్సిల్ బాక్స్ అండ్ అలాగే కొన్ని కలర్ పెన్సిల్స్ అవే తెచ్చాను అనమాట. ఎరేజర్స్, షార్ప్నర్స్ అయితే లాస్ట్ ఇయర్వి కొంచెం మిగిలాయి. సో అందుకని ఒక 4 అలా అయితే తెచ్చాను. 4 ఎరేజర్స్ అండ్ 4 షార్ప్నర్స్ అలా అయితే తెచ్చాను. అండ్ ఇక్కడైతే బుక్స్కి అట్లా వేయాలి కాబట్టి వాటిని అయితే ఒక సైడ్కి పెట్టేస్తున్నాను అనమాట. వాటిని ఒక సైడ్కి పెట్టేసి తర్వాత అయితే అట్లా వేస్తాను. సో వాటికి కావాల్సినవన్నీ పక్కకు పెట్టేశాక ఇక్కడైతే ఈ డ్రాస్ నేను మీషోలో తీసుకున్నాను అనమాట, పిల్లల స్టేషనరీ అరేంజ్ చేసుకోవడానికి. సో వాటిలో అయితే వేసుకుంటున్నాను. సో ఫస్ట్ డ్రాస్లో వచ్చేసి కలర్ పెన్సిల్స్ అవన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఇది మా పాపకి లాస్ట్ టైం బర్త్డేకి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. సో దాన్ని కూడా జాగ్రత్తగా దాచుకుంది వాడకుండా. అండ్ సెకండ్ దాంట్లో అయితే చెప్పాను కదా పాత స్టేషనరీ కూడా ఉందని, ఆ ఎరేజర్స్, షార్ప్నర్స్ అవన్నీ కూడా వేసుకున్నాను అనమాట. అండ్ థర్డ్ దాంట్లో వచ్చి స్టాప్లర్ పిన్స్ అండ్ అలాగే థర్మోకాల్ కట్టర్స్, సో పంచింగ్ మిషన్స్ ఇలాంటివన్నీ థర్డ్ డ్రాస్లో అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇవి కొన్ని ఫ్యాన్సీ షార్ప్నర్స్ ఉన్నాయన్నమాట పిల్లల దగ్గర. సో అమ్మ అక్కడక్కడికి వెళ్ళినప్పుడు కొని తెస్తుంది. ఈయన కూడా ఏమైనా వెరైటీగా కనబడితే పిల్లలకి తెచ్చిస్తూ ఉంటారు కదా.
సో అవన్నీ కూడా ఇలా షార్ప్నర్స్ దాంట్లోనే పెట్టేసాను అనమాట. అండ్ దాని తర్వాత ఇలా పెన్సిల్స్ అన్నీ కూడా ఒక దాంట్లో వేసి ఒక ట్రేలో అయితే పెట్టేశాను అనమాట. అండ్ దాందే ఒక చిన్న ట్రే, ఇందులో అయితే కొన్ని ఎక్స్ట్రాగా ఉంటాయి కదా ఐటమ్స్, సో అవి అండ్ కొన్ని ఏంటంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తారు కదా అవి ప్లాస్టర్స్, సో ఇలాంటివన్నీ ఆ చిన్న ట్రేలో పెట్టాను అనమాట. అండ్ ఇదైతే బబుల్ గన్ మా హస్బెండ్ మా చిన్న పాపకి బర్త్డే గిఫ్ట్ ఇచ్చారనమాట. అండ్ ఇవైతే బాక్స్లు లాస్ట్ ఇయర్ బర్త్డేస్కి గిఫ్ట్లు వచ్చాయి, సో అవైతే యూజ్ చేయలేదు. ఇయర్ అయితే అందుకే తీసుకోలేదు, అవైతే యూజ్ చేస్తారు. సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఇందాక సర్ది పెట్టుకున్నాం కదా అదైతే పెట్టుకొని దాని మీద అయితే పెన్సిల్స్ ఇరైన్ చేసుకున్నాను. అండ్ ఇదైతే మా పెద్ద పాపకి లాస్ట్ ఇయర్ బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారనమాట వాళ్ళ నాన్న, పెన్సిల్ బాక్స్. ఇది ఇంత అందంగా ఉంది, దాన్ని చూసి మా పెద్ద పాప అలా చూస్తూ ఉంటుంది తప్ప ఒకరోజు వాడదు. సో ఇప్పుడు ఏమో చిన్న క్లాస్లే కదా, అందుకని నేను కూడా దాన్ని అలా జాగ్రత్తగా దాచాను. అండ్ ఇక్కడ కొన్ని స్టేషనరీ అయితే మా పిల్లల దగ్గర ఇంట్రెస్టింగ్గా ఉన్నాయన్నమాట, అవైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇవి ఏంటంటే లిప్స్టిక్ ఎరేజర్స్ అనమాట. మాకేంటంటే ఇక్కడ మేళాలు అవి అవుతూ ఉంటాయి కదా, సో అప్పుడు స్టేషనరీస్ అవి ఇలాంటి వెరైటీవన్నీ పెడుతూ ఉంటారు అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు కొనుక్కుంటూ ఉంటారు. ఇదైతే టైర్ ఎరేజరు, మొన్న ఎవరో గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇది ఇప్పితే ఇలా ఉంటుందన్నమాట, మధ్యలో అంతా ప్లాస్టిక్ది ఉంటుంది అండ్ చుట్టూ ఎరేజర్ ఉంటుందన్నమాట. ఇదైతే డామ్స్ పెన్సిల్స్లో పెన్సిల్ బాక్స్లో వచ్చిన ఎరేజర్ అనమాట, ఒక బాక్స్తో పాటు వచ్చింది. అండ్ ఇదైతే నా ఫేవరెట్ ఎరేజర్ వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో. సో ఇవి పప్పీ ఎరేజర్స్ అనమాట. సో ఇవన్నీ కొనుక్కుంటారు కానీ వాడరు, ఎందుకంటే అవి చూడడానికి అందంగా ఉంటాయి కదా అందుకు. అండ్ ఇవైతే ఐస్ క్రీమ్ ఎరేజర్స్, ఇవి వాళ్ళ అమ్మమ్మ కొనిచ్చింది అనమాట. ఇందులో చాలా ఎక్కువ వాళ్ళ అమ్మమ్మే కొనిస్తూ ఉంటుంది, ఎందుకంటే వీటిని చాలా తక్కువ వాళ్ళు నాన్న కొంటారు, ఎందుకంటే యూజ్ చేయరు, అట్లా అలా దాచుకోవడమే కదా. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ కొని తెచ్చుకుంటుంటారు అనమాట. ఇది ఒక ఎరేజరు. దాని తర్వాత ఇదేమో లాలీపాప్ ఎరేజర్లు. సో ఇవి కూడా వాళ్ళ అమ్మే కొనిచ్చింది. అన్నీ రెండు ఉంటాయి అన్నమాట, ఎందుకంటే పెద్దది ఉంది ఒకటి, చిన్నది ఒకటి. సో ఇవైతే డోనట్ ఎరేజర్స్. సో ఈ కలెక్షన్లు అన్నీ చూస్తుంటే నాకే ఇది అనిపిస్తుంది, మన చిన్నప్పుడు అయితే ఇలాంటివి అసలు ఏమీ లేవు, ఓన్లీ జస్ట్ నార్మల్ ఎరేజర్స్ అవే ఉండేవి. అండ్ మన చిన్నప్పుడు అయితే బుక్స్కి న్యూస్ పేపర్లు వేసి అట్లు వేసుకునేవాళ్ళం. ఇవాళ రేపు మంచి మంచి కలర్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇవైతే ఒక ఐస్ క్రీమ్ ఎరేజర్స్ ఇంకొక డిజైన్లో. దాని తర్వాత ఇంకా అదొక ఎరేజర్స్ అయిపోయాయి కదా, వీటన్నిటిలో చెప్పాను కదా ఇవైతే ఒక ఫేవరెట్ ఎరేజర్స్ నాకైతే. అండ్ ఇవైతే కొన్ని ఫోన్ ఎరేజర్స్ కూడా ఉన్నాయి. ఇదైతే మా పెద్ద పాప ఇరిపేసింది అనమాట, ఇది వాళ్ళ అక్క దానికి గిఫ్ట్ ఇచ్చింది ఎప్పుడో వచ్చినప్పుడు. అండ్ ఇవన్నీ ఇలా సర్దేశాను అనమాట, సర్దేశాక ఎక్కడో పెట్టేశాక ఈ బుక్స్ అయితే అట్లా వేయాలని చెప్పాను కదా, వాటిని అయితే ఒక కార్నర్కి పెట్టేశాను. అలా పెట్టేసి ఇంకా ఎక్స్ట్రాగా వేస్ట్గా ఇవన్నీ డస్ట్బిన్ అంతా చెత్తలోకి ఎత్తేసాను అనమాట. చెత్త ఎత్తేసి బయట అంతా పడేసాను అనమాట. చెత్త ఎత్తేసాక మొత్తం అంతా అయితే ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేస్తాను. అంతే ఈ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.